ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి పంటను కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా మద్దతు ధరకు పంటను అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ, అదనపు కలెక్టర్ హేమంత్ పొర్కడే తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ఐకేఆర్ గారి నాయకత్వం. అడిషనల్ కలెక్టర్ గారికి ముత్తం రవీందర్ రెడ్డి గారు వచ్చి పూల ఎకరాల 10,000 ఇస్తూ 24 గంటల కరెంట్ ఇవ్వడం మూలంగా ఈరోజు ఇట్లా కరెంటు ద్వారా మీకు చెరువులు లేవు. ఏదో కాలువ ఉన్నకాడికి ఉంది, కానీ చెరువులు లేనటువంటి గ్రామాలు, పోచంపాడులో మునిగిపోయిన గ్రామానికి ఎక్కడ కూడా చెరువులు లేవు. పాత ఊళ్ళు వదిలిపెట్టచ్చినాం. ఆ చెరువు లేకుండా మోటార్ తోరైనా కానీ మీరు కరెంటు ఉచితంగా ఇవ్వడం మూలంగా పంటలు పండించుకుంటున్నారు. మరి అదేవిధంగా మంచి విత్తనాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యము, విత్తనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచి విత్తనాలు ఇస్తున్నారు. ఎరువులు సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి మండలంకు ఒక AEO రావడం జరిగింది. దాని మూలంగా ఏమైంది, రైతుకు